హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. హెచ్సియు మీద నేను నిన్న సుష్మా భూపతి మీద వీడియో చేసిన. ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోని చూసి నాకు కొంతమంది వాళ్ళ వీడియోలు పెట్టిరు. లేదు రా, అది ఫేక్ న్యూస్, అది గవర్నమెంట్ ల్యాండే. ఈమెకి నేను ఇంతకు ముందు బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ చేసినప్పుడే లైవ్ లో కాల్ తీసుకొని మరీ చెప్పిన, అవును తప్పు నాకు తెలియదు, ఇంకోసారి మన ప్రమోషన్లు వస్తే మేము చూసుకొని మాట్లాడతాం అన్నాడు. ఏడ చూసుకొని మాట్లాడిరండి? ఇదేనా? బ్లైండ్ గా డబ్బులు వస్తున్నాయి అనగానే ఏది పడుతుంది ప్రమోట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ దాని వెనకాల ఏం నడుస్తుంది, ఆడ స్టూడెంట్స్ ఎంత బాధలు పడుతున్నారు, ఆడ మూగ జీవులు ఎంతగానో బాధపడుతున్నాయి, నేను వాటి గోస ఎవరికైనా అర్థమవుతుందా? కనీసం ఏమన్నా అంటే ఇన్ని రోజులు అభివృద్ధి లేదా? అసలు అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందండి? ఆల్రెడీ గచ్చిబౌలి మస్తు డెవలప్ అయింది, ఆడ కంపెనీలు ఉన్నాయి కదా, సరిపోద్ది కదా. అదేదో కంపెనీ లేనివి లేకపోతే ఎక్కడన్నా డెవలప్ గాంది అక్కడ చేయండి కదా. అది ఒక్కటే అమ్మితేనే పైసలు వస్తాయా? ఇంకెక్కడ లేవా? సిటీకి దూరంగా ఎవరు లేని ఏరియాలలో కూడా చాలా ఉన్నాయి కదా. మరి ఆక్సిజన్ లేని ఏరియాలలో మేము బతుకుతామంటే చెట్లను నరికేసుకొని ఏమన్నా చేసుకోరి. అరే ఆడ స్టూడెంట్స్ అంతగానో వద్దు వద్దు అని చెప్తుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్తున్నా, డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తారు. ఈ రోజు చేస్తారు, ఈ రోజు ఒక్కరోజు మీ దగ్గర డబ్బు ఉంటుంది, రేపటి రోజు ఏమవుతుంది? మళ్ళా మనం ప్రమోషన్ల కోసం చూసుడే కదా. ఒక్క ప్రమోషన్కి ఆశపడి ఇంత నెగిటివిటీని తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. వీళ్ళకి ఎవరైతే ప్రమోషన్ చేయమని ఇచ్చిందో అది కాంగ్రెస్ ఇచ్చిందా లేకపోతే బీఆర్ఎస్ ఇచ్చిందా అని చాలా మంది నాకు కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఇచ్చినప్పటికీ కూడా దీన్ని నేను రాజకీయంగా మాట్లాడతలేను, కానీ ఓన్లీ హెచ్యూ మీద మాత్రం మాట్లాడుతున్నా. మరి గవర్నమెంట్ అదే పైసలు వీళ్ళకి ప్రమోషన్లకు ఇచ్చే పైసల్ని పెట్టి అక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు ఇవ్వండి. వాష్రూమ్స్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాష్రూమ్స్ ఇవ్వండి. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయండి. స్టూడెంట్స్ జాబులు లేకుండా ఉన్నారు, వాళ్ళకి జాబులు ఇవ్వండి కదా. ఏమన్నా అంటే వీళ్ళకి జాబులు వస్తే అది కట్టేస్తే అంటే ఇన్ని రోజులు స్టూడెంట్స్ జాబ్ల కోసం ఎంతగానో ట్రై చేసిరు, ఇప్పుడు ఇస్తామన్నారు. ఇప్పుడు జాబులు ఇవ్వాల్సింది ఆడ ఉన్న చెట్లను నరికేసి ఇక్కడ కట్టి అందులోనే జాబులు ఇస్తామంటే అది మూర్ఖత్వం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆడ జాబులు ఇస్తారు మన అభివృద్ధి కోసమే కదా అని మాట్లాడుతున్నారో వాళ్ళకే చెప్తున్నా, అభివృద్ధి చేయాలి అనుకుంటే ఓన్లీ హెచ్సియు ఒక్కటే లేదు, చాలా ఉన్నాయి. దీని మీద నాకు కొన్ని కామెంట్స్. కాళేశ్వరం గురించి ఎందుకు రియాక్ట్ కాలేదు? అప్పుడు నేను యాంకరింగ్ ఫీల్డ్ లో ఉండుంటే డెఫినెట్ గా నేను రియాక్ట్ అయ్యేదాన్ని. ఎవరు ఎంత దోచుకున్నారు, ఎవరు ఎంత తిన్నారు అన్ని కూడా నేను మాట్లాడేదాన్ని. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఆ టైం వస్తే డెఫినెట్ గా నేను అప్పుడు మాట్లాడతా. కానీ నేను రాజకీయంగా మాట్లాడొద్దు అని అనుకున్నా కాబట్టి నేను రాజకీయంగా మాట్లాడతలేను. జస్ట్ సేవ్ హెచ్సియు అనే టాపిక్ మీద మాత్రమే నేను మాట్లాడుతున్నా. మీరు దాన్ని అట్లనే చూడండి. నేను రాజకీయ పరంగా చూసి నీకు ఎంత ఇచ్చిండు లేకపోతే నీకు ఈ పార్టీ ఎంత ఇచ్చింది మాట్లాడమని అనే మాటలు మాట్లాడకండి. ఎందుకు అంటే నేను ఏ పార్టీకి కూడా డబ్బు తీసుకొని పనిచేయను. సౌమ్య డబ్బుకి అమ్ముడు పోదు. ఇఫ్ ఇన్ కేస్ సౌమ్య అట్లా డబ్బుకి అమ్ముడు పోయింది అని నువ్వు ప్రూవ్ చేస్తా అంటే రైట్, ఇంకొకసారి ఈ మైక్ ముందుకు వచ్చి నేను మాట్లాడా. ప్రశ్నించే గొంతులు ముందుకు వస్తేనేమో వాటిని అడగదొక్కనికి ప్రయత్నిస్తారా? స్టూడెంట్స్ ముందుకు వచ్చి చేస్తేనేమో అది రాజకీయ కుట్ర అంటారా? ఏ రాజకీయ కుట్రనా కాదా అని వేదాంత్ మీడియాలో ఒక వీడియో చేసినాం చూడండి. మేము పోయి బరాబర్ ప్రశ్నించినాం. గుంట నక్కలు చేరి మీతో మాట్లాడిస్తున్నాయి అంట కదా, మేము అడగలేమా? ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పి మేము అడగలేమా? సిగ్గు లేకుండా మాట్లాడతారు. నువ్వు ఆ పార్టీకి అమ్ముడు పోయినావు, ఈ పార్టీకి అమ్ముడు పోయినావు, వీళ్ళ మీద మాట్లాడతలేవు, వాళ్ళ మీద మాట్లాడతలేవు. నాకు వాళ్ళ మీద మాట్లాడు వీళ్ళ మీద మాట్లాడు నా టాపిక్ కాదు. ఓన్లీ సేవ్ హెచ్సియు అనేది మాత్రమే నా టాపిక్. దాని మీదనే నేను మాట్లాడుతున్నా. దాన్ని మీరు అట్లనే చూడండి తప్ప రాజకీయ పరంగా చూస్తా అంటే మాత్రం మీ అంత అజ్ఞానులు మాత్రం ఎవ్వరూ ఉండరు. ప్రైవేట్ కంపెనీస్ మీద ఫైట్ చేసి గెలిచింది అది. చాలా మంది దాన్ని డిఫారెస్టేషన్ ల్యాండ్ అనుకొని ఫేక్ న్యూస్. ఇంతకు ముందు ఆడ కంపెనీలు కట్టిరు కదా, మరి అప్పుడేం చేసిరు అంటే అభివృద్ధి ఉండాలి. ఎంత ఉండాలి? మనకి ఎంత అవసరమో అంతే ఉండాలి. మనం కడుపుకు అన్నం తింటాం, మన కడుపులో వట్టినంతనే తింటాం. కడుపులో వట్టనంతా తింటే ఏమవుతుంది? వామిట్ అవుతుంది. అట్లనే ఎక్కడైనా కూడా అభివృద్ధి ఉండాలి, ఉండే స్టేజ్ వరకు మాత్రమే ఉండాలి. కానీ అది అతి మించకూడదు. అతి మించింది అంటే మాత్రం డేంజర్ జోన్లో మనమే ఉంటాం. అది మేము చెప్పేది. అది ఎవరికి అర్థం కాదు. జస్ట్ మీరు రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు, లేదు అంటే హెచ్సియు దగ్గర అభివృద్ధి చేసే జాబ్లు వస్తాయి కదా అని మాత్రమే మాట్లాడుతున్నారు. అరే డెవలప్ కాని ఏరియాలు చాలా ఉన్నాయి, అక్కడ డెవలప్ చేయండి అంటున్నా నేను. అక్కడ ఈ ఫ్యాక్టరీలు పెట్టండి, అక్కడ ఉద్యోగాలు ఇవ్వండి. ఆ ఒక్క ప్లేసే ఉందా అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ ఒక్క ప్లేసే ఉందా? అది ఒక్కడే సేవ్ చేయాలనా? ఎన్నో ప్లేస్లు ఉన్నాయి కదా అట్లా డెవలప్ కాని ఏరియాలో చేస్తే ఆ ఏరియాలకు పేర్లు వస్తాయి. ఆ ఏరియాలో కూడా మేము ఈ ఏరియాలో ఉన్నామని చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతారు. అరే అట్లాంటి వాటిలో పెట్టండి కదా. ఓన్లీ హెచ్సియు మీద పడ్డారు. నాకు నేను ఈ వీడియో మాట్లాడినాక నాకు ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేసిండు, ఒకసారి చూపించండి అని చెప్పేసి. 21/2/1975 లోనే ఐఎమ్ టు సే దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ decided to allot the University of Hyderabad free of cost and extent or 2300 acres of land of Kancha Gachibowli అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అది హెచ్సియుదా కాదా అని ఎవరైనా మాట్లాడితే
దానికి మీరు ఇది చూపించండి అని చెప్పేసి నాకు ఇది పంపించడం జరిగింది. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ 2300 acres ఆఫ్ ల్యాండ్ బిలాంగింగ్స్ టు హెచ్సియు. ఈ సాక్ష్యం సరిపోదా సిస్టర్ అని నన్ను అడిగిండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైతే గుడ్డిగా హెచ్సియు మీద పైసలు తీసుకొని పైసలకు బతుక్కుంటా అదే పైసల కోసం ఎన్ని రోజులు ఇట్లాంటి నీచమైన పనులు చేస్తారు? మేము చేసినంత నీచమైంది ఏముంది అంటే, బెట్టింగ్ యాప్ల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నప్పుడు, బెట్టింగ్ యాప్ అందరికీ తప్పైనప్పుడు పైసలు తీసుకొని హెచ్సియు వల్ల కొన్ని ప్రాణాలు ఆడ మూగ జీవులు నాశనం అవుతున్నాయి అన్నప్పుడు ఎవరికీ పట్టింపు లేదా? అంటే మనుషులు చచ్చిపోతున్నారు బెట్టింగ్ల మీద అంటేనే వాల్యూ ఇస్తారా? మూగ జీవాలకు లేదా? మూగ జీవాలే ఎందుకు ఆడ స్టూడెంట్స్ కూడా కొట్లాడుతున్నారు కదా, అది ఎవరికి అర్థం అయితలేదా? సిగ్గు లేకుండా ప్రమోషన్లు చేస్తారు. ఏంటక్క గచ్చిబౌలి ల్యాండ్ డిఫారెస్టేషన్ ల్యాండా? లేదురా, అది ఫేక్ న్యూస్. అది గవర్నమెంట్ ల్యాండే. 16 years కోర్టులో ప్రైవేట్ కంపెనీస్ మీద ఫైట్ చేసి గెలిచింది. ఆ 16 years కోర్టులో ఫైట్ చేసి ఎందుకు గెలిచింది? దీని వెనకాల ఏముందో ఎవరికైనా తెలుసా? ఇవి తెలుసుకోకుండా నీకేం తెలుసు అని మాట్లాడతారు. నేను ప్రీవియస్గా ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి చేసిన, అది చూడండి. అందులో నేను క్లియర్గా చెప్పిన. మళ్ళీ కొత్తగా నీకేం తెలుసు అంట. హెచ్సియు దాని మీనింగ్ కూడా తెలియని వాళ్ళు పైసల కమ్ముడు పోయి ప్రమోషన్లు చేస్తున్నారు. ఈరోజు సుష్మా భూపతి ప్రమోషన్ చేసింది అంటే కోపం వస్తుంది అందరికి. చేసే పనులు చెప్తే గిట్లనే ఉంటది. చాలా మంది దాన్ని డిఫారెస్టేషన్ ల్యాండ్ అనుకొని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. మన గ్రోత్ ని మనమే పాడు చేస్తున్నాం. న్యూస్ ఎందుకు అలా చెప్తారు? ఏముందిరా, ఒక 10 మంది సెలబ్రిటీలు వచ్చి చెప్తే అదే నిజమని నమ్మేస్తారు. కానీ నిజం ఎవరికి తెలీదు. నిజం ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీలు అనమాట, వాళ్ళు చెప్పింది మనం నమ్మాలా? ఇలాంటి న్యూస్ మనం నమ్మొద్దు, నిజమేంటో తెలుసుకోవాలి. సిగ్గు ఉండాలి. నిజమేంటో తెలుసుకోకుండా ప్రమోట్ చేస్తున్నందుకు మీకు. ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది డిలీట్ చేస్తుంటే ఇంకా కొంతమంది అట్లనే పెట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫాలోవర్స్ లేనోళ్ళ అంటే లక్షల ఫాలోవర్స్ ఉన్నోళ్ళే. నిజాలు ఏంటో తెలుసుకోకుండా ప్రతి దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం మనకు బాగా అలవాటు అయిపోయింది కదా. ఈమెనే చెప్పింది కదా, ప్రతి దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం మనకు బాగా అలవాటు అయిపోయింది కదా. ఎవరమ్మా ఈమె? సత్య రజాన్ అంట అఫీషియల్. ఈమెకి దాదాపు 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈమె నిజాలు తెలుసుకోకుండా ఎందుకు ప్రమోట్ చేస్తుంది? నా క్వశ్చన్ నీకే. గచ్చిబౌలి భూమి గురించి గత 4 రోజులుగా వస్తున్న న్యూస్ నేను కూడా నిజం అనుకున్నా. అసలు నిజం ఏంటంటే నిజాన్ని తెలుసుకోండి. ఈమెకు దేవుడు వచ్చి కలలో చెప్పిండేమో అదంతా అబద్ధమమ్మ, ఫేక్ న్యూస్ అని. అసలు గచ్చిబౌలిలో ఆ భూమి అసలు హెచ్సియు భూమే కాదు, అది పూర్తిగా గవర్నమెంట్ భూమి. 400 ఎకరాలు. వీళ్ళు తప్ప మాట్లాడుతున్నారని వీళ్ళకి కూడా తెలుసు, ఇది కరెక్ట్ కాదని వీళ్ళకి కూడా తెలుసు. అందుకే కామెంట్లు ఆఫ్ చేసుకుంటారు. ఇగో కామెంట్స్ లేవు ఎందుకుంటాయి? తప్పు కదా, అది వాళ్ళకు కూడా తెలుసు కదా, అందుకే కామెంట్లు ఆఫ్ చేస్తారు. భూమి ఫారెస్టే కాదు, గవర్నమెంట్ ఆ భూమిని డెవలప్ చేయడానికి యూజ్ చేయాలనుకుంటుంది. అలాంటప్పుడు డెవలప్ గాడు ఎందుకమ్మా? వాళ్ళు డెవలప్ అయ్యింది కదా, అదే డెవలప్ కాని ఏరియాలలో చెయ్యండి కదా, అది కదా నేను చెప్పేది. మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఫేక్ న్యూస్ కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అదే నిజమని నమ్మేసి మన స్టేట్ అబ్బా అంటే స్టూడెంట్స్ ని జుట్టు పట్టుకొని లాక్కపోవడం ఫేక్ న్యూస్, అక్కడ మూగ జీవాలు అరుసుడు బిక్కు బిక్కుమంటూ చూసుడు ఫేక్ న్యూస్ లా. మీకు సిగ్గులు లేవా కొంచెం అట్లా చెప్పనికే? చూస్తున్నాం కదా, డెవలప్మెంట్ ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అసలు సంబంధమే లేని స్టూడెంట్స్ ని ఇష్యూలోకి లాగుతున్నారు. ఈమె పేరుని ఈమెనే ఖరాబ్ చేసుకుంటుంది. అసలు సంబంధమే లేని టాపిక్ లా ఈమె తల దూర్చి అనవసరంగా ఈమె ఫేమ్ ని పోగొట్టుకుంటుంది. జాబ్ కావాలి కానీ డెవలప్మెంట్ జరగకూడదు. జాబులు కావాలి కానీ డెవలప్మెంట్ జరగకూడదు. జాబులు కావాలి అంటే ఓన్లీ అక్కడ కొత్త కంపెనీ కట్టి అందులో మాత్రమే జాబులు ఇవ్వాలా? వేరే దగ్గర ఇయ్యనికి రాదా? అదే కంపెనీని వేరే దగ్గర కట్టనికి రాదా? ఏం మాట్లాడతారా మా ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది డబ్బు కమ్ముడు పోయి. రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవడం ఈజీ, కానీ రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా కష్టం. రైట్ ఇన్ఫర్మేషన్ తెలియక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈజీగా ఉంటుందని ఇచ్చేసిరన్నమాట. ఇట్లా చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయకండి. అయిపోయింది. ఈ మొకాం అయిపోయింది కదా అక్క. ఇంట్లో ఇంకా యువ సామ్రాట్ కూడా చేసిండు అక్క. అందరికీ చెప్తున్నా, ఎందుకు మీరు పైసలు తీసుకొని ఇట్లాంటివి ప్రమోట్ చేస్తున్నారు? మీకు పైసలు కావాలి అనుకుంటే ఇప్పుడు ఎవరైతే ఇట్లా ప్రమోషన్లు ఇంతమంది ఒక కాజ్ మీద పోరాటం చేసుకుంటే అది తప్పు అని చెప్తుంటే ఎవరైతే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారో, మీకు పైసలు అంత కావాలంటే పోయి అడుక్కోండి బయట. మీకన్నా అడుక్కునేటోళ్ళకి గౌరవం ఎక్కువ ఉంటుందేమో, వాళ్ళని నిజాయితీగా వచ్చి అడుగుతారు. కానీ మీరు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా ఫేక్ న్యూస్లు మీరు స్ప్రెడ్ చేసుకుంటా ఇంకొకరు స్ప్రెడ్ చేస్తున్నారని వాళ్ళ మీద పడి ఏడ్చుకుంటా పైసలు సంపాదిస్తున్నారు. ఈరోజు నువ్వు సుష్మా భూపతి మీద ఒక్కదాని మీదనే పడ్డవు అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా. నేను అట్లా అనుకుంటే ఆమె ఒక్కదాని మీదనే పడాలి అనుకుంటే ఆమె ఒక్కదాని మీదనే వీడియోలు చేస్తుండే. ఈరోజు మళ్ళీ ఇంతమంది ప్రమోట్ చేస్తున్నారు అని నేను మాట్లాడకపోతుండే. ఎవరో తెలియని అన్నోన్ ఫేస్లో కూడా ప్రమోట్ చేస్తున్నాడు డబ్బు కమ్ముడు పోయి. సిగ్గుశరం లేదా డబ్బు కమ్ముడు పోయి అట్లా ప్రమోట్ చేయనికే? నీతులు మాట్లాడితేనేమో మనం నచ్చదు, ఒక్కొక్కడికి కోపాలు వస్తాయి నిజాలు మాట్లాడితే కూడా. ఇట్లా అడిగితే మాత్రం ఇంకొకరు ఫైర్ అయిపోయి నీకేం తెలుసు అని కావాలని నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తారు. ఇంకా కొందరు నువ్వు ఎన్నన్నా పెట్టుకో, నేను నిజం వైపు ఉన్నా, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను కరెక్ట్ మాట్లాడుతున్నా, అదే నిజం వైపు నేను ఉంటా,
మీరు లేదు తప్పుతో వల్లనే పోతామని మీరు అంటే మాత్రం ఒక్కొక్కరు తోడుకలు తీస్తాం చెప్తున్నా. అస్సలు ఉరుకునేది లేదు. మీడియాకు లాగుడే. ఇంకా మీ గురించి ఇప్పటివరకు కూడా మేము కొన్ని మాత్రమే నార్మల్గా మీరు పబ్లిక్లో పెట్టినయే మాట్లాడుతున్నాం. కానీ మేము పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి మీ పర్సనల్స్ని లాగితే మాత్రం చాలా చెండాలంగా ఉంటుంది. అట్లాంటివి తీపించుకోకండి. మీ పర్సనల్స్తో నాకు సంబంధం లేదు కాబట్టే నేను ఇంతవరకు కూడా పర్సనల్ టాపిక్లోకి ఇన్వాల్వ్ కాకుండా ఉన్న అందరి విషయాలలో కూడా జస్ట్ మీరు చేసిన రీల్స్ అండ్ మీరు చెప్తున్న ఈ ప్రమోషన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మీరు ఇంకొకసారి మితిమీరి ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోం. అండ్ ఇంకా కొంతమంది మనకి మాట్లాడుకోనికే స్వతంత్రపు హక్కు ఉంది. ఆ హక్కుని వినియోగించుకొని మేము మాట్లాడతాం. అర్థమైందా? నీ హక్కుని వినియోగించుకొని నువ్వు మాట్లాడే ముందు మరి నీకు తెలవదా నీ హక్కుని వినియోగించుకొని నువ్వు నీ స్వంతంగానే మాట్లాడాలి తప్ప ఒకరిచ్చిన స్క్రిప్ట్ని మనం ఫాలో అయ్యి పైసలు తీసుకొని ప్రమోట్ చేసుడు తప్పు. అప్పుడు అర్థం కాలేదా? చెప్పురి. అదేనా పైసలు తీసుకొని ప్రమోట్ చేసుడా? మనం స్వతంత్రంగా మాట్లాడే మన హక్కు పైసలు తీసుకొని ప్రమోట్ చేసుడా? ఏమైనా అంటే హక్కుల గురించి మాట్లాడుతున్నావు. ఏం తెలుసని మాట్లాడుతున్నావు? బరాబర్ నేను ప్రూఫ్లు రికార్డింగ్లు పెట్టినా. నేను రికార్డింగ్ లేకుండా ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడలేను. నేను ప్రూఫ్ లేకుండా నువ్వు మాట్లాడితే నువ్వు నన్ను నేను పడతా ఎవరైనా సరే. నేను రికార్డింగ్లు బయట పెట్టిన తర్వాత కూడా ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకున్నారు కదా పైసలు తీసుకున్నామని. కనీసం సింక్ కూడా ఉండవు వీళ్ళు మాట్లాడే మాటలకి. ఏమంటారు? మనిషి పెరిగితే సరిపోదు, బుర్ర కూడా పెరగాలి. మన ఆలోచన విధానం కూడా మారాలి. మనం సమాజంలో ఉన్నాం, సమాజంలో చూస్తున్నాం. ఏమైనా అంటే అమాయకంగా మాకు తెలియదు, వాళ్ళు ఇచ్చిరు మేము ప్రమోట్ చేసినాం, గవర్నమెంట్ ఇచ్చింది అంటే అది మాకు నిజం ఉంటుంది అని చెప్పేసి. దీన్ని రాజకీయ పరంగా చూసిన వాళ్ళకి రాజకీయ పరంగా మాత్రమే కనబడుతుంది. కానీ ఒక హ్యూమానిటీ ఉన్న ఒక మనిషిగా చూసి సాధారణంగా జంతువులని వాటి కష్టాలని కూడా అర్థం చేసుకొని మూగజీవులు ఎవరికి చెప్పుకుంటాయి? ఇంతమంది స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్తనాదాలు విన్న వాళ్ళకి, ఇక్కడ ఒక మనసాక్షి ఉన్న వాళ్ళకి మీ మనసాక్షి మీద నిజంగా చేసుకొని చెప్పురి. పైసలు తీసుకొని ప్రమోట్ చేసుడు కరెక్టా? ఇట్లా కావాలని డబ్బులు తీసుకొని మేమే తప్పు చేస్తున్నట్టు మా మీద నెగిటివ్ కామెంట్లు పెట్టి చూడా. ఇంకా మీ గురించి మాట్లాడి వేస్ట్. నిజం చెప్తున్నా కదా. ఆల్రెడీ నేను ఇప్పుడు అందరికి ఒకటే చెప్తున్నా, ఎవరైతే హెచ్సియు మీద పైసలు తీసుకొని ఎంత ఫేమ్ ఉందో అంత ఫేమ్ని వాళ్ళు 20,000 లేదా 10,000 తీసుకొని ప్రమోట్ చేస్తున్నారో దానికంటే బయట పోయి ముస్టాడుకుని నయ్యం. నిజం చెప్తున్నా. ఇంకా వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇస్తామేమో కానీ ఇట్లా కావాలని ఇట్లా చేసేటోళ్ళకి మాత్రం అస్సలు రెస్పెక్ట్ ఇయ్యము. సారీ, మీరు ఏమైనా అనుకోండి. ఈ విషయంలో మాత్రం నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసినా పర్లేదు కానీ కనీసం రియలైజ్ అవుతూ సారీ కూడా పెడతలేరు కొంతమంది. అయితే ఎంతమంది స్టూడెంట్ నాకు మెసేజ్ చేస్తున్నారో తెలుసా? ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని. మేము ఈ ఇష్యూ మీద ఉట్టి అనే ఫైట్ ఏం చేస్తలేము. కొంతమంది స్టూడెంట్ మాకు మెసేజ్లు చేసి ఇక్కడ దాకా వచ్చి దీని గురించి మాట్లాడండి అని చెప్పిన తర్వాతనే దీని మీద ఒక స్టాండ్ తీసుకొని వేదాంత గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ప్రపంచంలో ఉన్నవి ఇట్లా తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు ఏమంటారు ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇస్తేనే చూస్తారా? మరి వాటికి మాత్రమే సపోర్ట్లు చేస్తారా? ఈమె కావాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫామ్ చేసుకుంటుంది. ఈమె నోటితో ఈమెనే అన్నది సుష్మా, నేను ఇంట్లో కూర్చొని 2-3 ప్రమోషన్లు చేసుకుంటే ఈజీగా 2-4 లక్షలు నేను సంపాదిస్తా అన్నది. అంత ధీమా వచ్చింది. ఆ ధీమా ఎవరితో వచ్చింది? ఫాలోవర్స్ వల్లనే కదా. అసలు ఫస్ట్ అలేఖ్య పీకిల్స్ని ఎట్లయితే దింపిరో ఒక్కసారి ఈ సుష్మా భూపతి మీద ఒక కన్నేసి ఫస్ట్ ఈమెను దింపురబ్బా. నాకైతే ఈమె మీద ఎక్కలేని కోపం వస్తుంది. ఎందుకు అంటే ఆమె చేసిన తప్పని చెప్పి ఒప్పుకోవట్లేదు. తెలియక చేసిన అని తెలివిగా తప్పించుకుంటుంది. ఇక మీ ఇష్టం. ఆమెను ఏం చేస్తారు? ఆమెను అన్ఫాలో కొడతారా? ఆమెకున్న ఫేమ్ని డీఫేమ్ చేస్తారా? ఇంకా మీ ఇష్టం. మీకు వదిలేస్తున్న స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ దీనికి రియాక్ట్ కాండి. ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా హెచ్సియు మీద ఎవరైతే తప్పుడు ప్రచారాన్ని ప్రమోట్ చేస్తున్నారో, స్టూడెంట్స్ అందరూ ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేస్తున్నారు, ఇదంతా రాజకీయ కుట్ర అని కొంతమంది డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ మీరు ఈ వీడియో షేర్ చేస్తే ఒక్కొక్కరి లోపల భయం పుట్టి నెక్స్ట్ డేకి ఆ రీల్స్ అన్ని కూడా డిలీట్ కావాలి. అట్లా చేయండి. చాయిస్ ఈజ్ యువర్స్. కనీసం ఇప్పుడైనా రియాక్ట్ అయ్యి ఇట్లా చేసేటోళ్ళు మానుకోండి. లేదంటే మాత్రం మీకు నెక్స్ట్ టార్గెట్ మీరే అవుతారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పోయింది, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్లోకి మీరే వస్తారు. అది ఎవరు మాట్లాడినా సరే, ఎంత తోపులైనా సరే.